విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి వీఐపీ దర్శనాలు రద్దు చేశారు. కనకదుర్గ అమ్మవారిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దర్శించుకోనున్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. అక్కడ భద్రపరుచుకొని దర్శనానికి రావాలను. కొండపైకి చెప్పులు వేసుకొని కానీ లగేజీ తీసుకొని కానీ రావద్దు. కొండ మీద ఎక్కడా కూడా మీరు చెప్పులు కానీ మీ లగేజీ కానీ భద్రపరిచేందుకు అవకాశము లేదు. ఒక మార్గంలో కొండపైకి చేరుకొని రెండవ మార్గం ద్వారా కొండ దిగి కిందకి రావాలను. ఒక మార్గంలో కొండపైకి చేరుకొని రెండవ మార్గం ద్వారా కొండ దిగి కిందకి రావాలను. కావున రైల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళి మీ చెప్పులు కానీ మీ లగేజీ కానీ తెచ్చుకునే అవకాశం ఉండదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ జ్ఞాన సౌభాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ అంటూ ఆదిశంకర్ల వారు అన్నపూర్ణేశ్వరి దేవిని చాలా విశేషంగా కీర్తిస్తారు. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గాంబ అన్నపూర్ణేశ్వరి స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. అన్నపూర్ణ అంటే అన్నముతో నిండినటువంటి తల్లి, నిండైనటువంటి మనసు కలిగినటువంటి తల్లి. ఆ అమ్మవారు పిపీలికాది పద్మపర్యంతము 14 లోకవాసులకు కూడా సకాలంలో భోజనం పెట్టే తల్లి ఆ అన్నపూర్ణేశ్వరి దేవి. ఆమె నివాస స్థలం కాశీనగరం. ఆ తల్లిని ఈ రోజున ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాం. ఒక చేతిలో భిక్ష అన్నపాత్ర ధరించి మరొక చేతితో శివుడికి భిక్ష సమర్పిస్తున్నటువంటి స్వరూపం అన్నపూర్ణేశ్వరి దేవి. ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్న అమ్మవారు ఈ స్వరూపంతో అమ్మ దర్శనం అన్ని విధాల క్షేమాన్ని ఇచ్చేటువంటిది. మహాపుణ్య స్వరూపం అమ్మవారి. అన్నదానం కంటే మహాపుణ్యం మరొకటి ఏమున్నది. కాబట్టి ఏంటంటే అనేక మందికి వడ్డించేటువంటి తన చేతితో భిక్ష వేసేటప్పటికీ శివుడికి ఏర్పడేటువంటి బ్రహ్మహత్యా పాపం తొలగిపోయి శివుడు శుద్ధుడై పరమానందం పొందాడు. అటువంటి అన్నపూర్ణేశ్వరి స్వరూపం వల్ల, స్వరూప సందర్శనం వల్ల భక్తులందరూ కూడా సంవత్సరం అంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఆహార ధాన్యాలు కొరత లేకుండా షడ్డసోపేతమైనటువంటి భోజనం చేస్తూ చాలా విశేషమైనటువంటి వైభవంతో దొరుకుతారు. అమ్మ జ్ఞానప్రదాయిని. అటువంటి ఆ తల్లి ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాలను ప్రసాదించేటువంటి తల్లి. అమ్మ అనుగ్రహంతో తత్వజ్ఞానం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.